75 స్వాతంత్ర్య భారతదేశంలో తెలంగాణలో గిరిజనులపై దాడులు జరగడం దురదృష్టకరమని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం గురించి ప్రశ్నిస్తే దాడి చేయడం దారుణమన్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీనేనని, సమైక్య పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మంజూరు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. మేము కట్టిన ప్రాజెక్టుల దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఫోటోలు దిగడం సిగ్గుచేటన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాల మీద గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేశారని దుయ్యబట్టారు. ఇక్కడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా కొట్లాడాలని పోయింది. వారు మార్కండే ప్రాజెక్టు చూడడానికి వెళ్లినప్పుడు వారితో పాటు వాల్యానాయక్, రాములు, ఇతర మిత్రులు వారికి సహాయంగా అక్కడికి వెళ్లిండ్రు. పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు పేదల కోసం, పేదల ప్రాజెక్టు కోసం అక్కడికి వెళ్తే అక్కడ వారికి అండగా నిలబడడానికి దళితులు, గిరిజనులు వారితో పాటు వెళ్లిండ్రు. వారు అక్కడికి వెళ్ళింది